ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం ఖాయమైంది. కాకపోతే భారత్ ఈ విజయం చివరిదైన 5వ రోజుకు వాయిదా పడింది. చివరి రోజు ఉదయం తొలి గంటల్లోనే టీమిండియా గెలవడం ఖాయం. అయితే 4వ రోజు ఆట సెకండ్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ అద్భుతంగా పోరాడింది. 3వ రోజు ఆటలోనే అనూహ్యంగా పుంజుకున్న విండీస్ బ్యాటర్లు 4వ రోజు కూడా అది కొనసాగించారు. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు జాన్ కాంబెల్, షాయ్ హోప్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 51 సంవత్సరాల భారీ విరామం తర్వాత వెస్టిండీస్ తరఫున ఒకే ఇన్నింగ్స్లో 2 టెస్టు సెంచరీలు నమోదయ్యాయి. విండీస్ చివరి వికెట్ ఏకంగా 79 పరుగులు జోడించారంటేనే ఈ మ్యాచ్లో కరేబియన్లు ఎంత బాగా పుంజుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో 3 రోజుల్లోనే టెస్టు మ్యాచ్ను ముగించాలని వెస్టిండీస్కు ఫాలో అనిచ్చిన టీమిండియాకు ఒకంత నిరాశనే మిగిలింది. అలాగే 4వ రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వ్యూహాలు, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కూడా నిరాశజనకంగా ఉన్నాయి. ఇవి కూడా కరేబియన్లకు కలిసొచ్చాయి. సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 170 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్కు తొలి సెషన్లో మంచి ఆరంభం లభించింది. 3వ రోజు నాటి తమ ఫామ్ను జాన్ కాంబెల్, షాయ్ హోప్ 4వ రోజు కూడా కొనసాగించారు. 3వ రోజు 87 పరుగులు చేసిన జాన్ కాంబెల్ 4వ రోజు 174 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టులో జాన్ కాంబెల్కి ఇదే తొలి సెంచరీ. టెస్టులో అరంగేట్రం చేసిన 48 ఇన్నింగ్స్ల తర్వాత తొలి సెంచరీ సాధించడం గమనార్హం. ఈ క్రమంలో టెస్టులో తొలి సెంచరీకి అత్యధిక ఇన్నింగ్స్లు తీసుకున్న రెండో ఓపెనర్గా జాన్ కాంబెల్ నిలిచాడు. అనంతరం విండీస్ స్కోర్ 61 ఓవర్లో 200 దాటింది. కాగా కాంబెల్, హోప్ భారీ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు 64 ఓవర్లో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా విడదీశాడు. 57 స్ట్రైక్ రేట్తో 199 బంతుల్లో 115 పరుగులు చేసిన జాన్ కాంబెల్ను లెగ్ బేస్లో పెవిలియన్ చేర్చాడు. కాంబెల్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. దీంతో 212 పరుగుల వద్ద విండీస్ 3వ వికెట్ కోల్పోయింది. ఈ వికెట్తో కాంబెల్, హోప్ల 177 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరే కలిసి ఏకంగా 49 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఈ భాగస్వామ్యానికి బ్రేక్ చేసిన తర్వాత కూడా టీమిండియాకు వికెట్లు ఈజీగా దొరకలేదు. కెప్టెన్ రోస్టన్ చేస్తో కలిసి 4వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు హోప్. లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. 29 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 82 పరుగులు రాగా 1 వికెట్ పడింది. పిచ్చు బ్యాటింగ్కు అనుకూలించడం, బౌలర్లకు అంతగా సహకారం లభించకపోవడంతో విండీస్ బ్యాటర్లు సత్తా చాటారు. ఇక లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్లో షాయ్ హోప్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 204 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో షాయ్ హోప్ ఇది 3వ సెంచరీ. అయితే టెస్టుల్లో హోప్ 8 ఏళ్ల తర్వాత సెంచరీ చేయడం గమనార్హం. సెంచరీతో చెలరేగుతున్న షాయ్ హోప్ను 84 ఓవర్ల సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 271 పరుగుల వద్ద విండీస్ 4వ వికెట్ కోల్పోగా 48 స్ట్రైక్ రేట్, 12 ఫోర్లు 2 సిక్స్లతో 214 బంతుల్లో 103 పరుగులు చేశాడు షాయ్ హోప్. కానీ అప్పటికి విండీస్ ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. వెంటనే 3 వికెట్లు పడగొట్టాడు. 12 పరుగులు చేసిన టెవిన్ ఇమ్లాచ్ను, 40 పరుగులు చేసిన రోస్టన్ చేజ్ను, అలాగే పెరీని డక్అవుట్ చేశాడు. పెరీని ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 298 పరుగులకు విండీస్ 7 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే బూమ్రా కూడా వెంటనే 2 వికెట్లు తీశాడు. 3 పరుగులు చేసిన వారికన్, 2 పరుగులు చేసిన ఫిలిప్ను అవుట్ చేశాడు. భారత బౌలర్ల దెబ్బకు చివరి 40 పరుగుల వ్యవధిలోనే కరేబియన్లు ఏకంగా 6 వికెట్లు కోల్పోయారు. దీంతో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులతో నిలిచిన వెస్టిండీస్ ఆల్అౌట్ కావడానికి ఎంతో సమయం లేదనిపించింది. కానీ ఇలాంటి సమయంలోనే 11వ నెంబర్ బ్యాటర్ జైడెన్ సీల్స్తో కలిసి 7వ నెంబర్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరు 10వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో రెండో సెషన్లో వెస్టిండీస్ను ఆల్అౌట్ చేయలేకపోయింది టీమిండియా. టీ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసింది. కాగా సెకండ్ సెషన్లో 109 పరుగులు రాగా 6 వికెట్లు పడ్డాయి. చివరి సెషన్లోనూ వీరు పట్టుదల ప్రదర్శించడంతో టీమిండియాకు చివరి వికెట్ అంత ఈజీగా దక్కలేదు. ఈ క్రమంలోనే విండీస్ ఆధిక్యం 100 దాటింది. గ్రీవ్స్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో గ్రీవ్స్కి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఎట్టకేలకు బుమ్రా వేసిన 119 ఓవర్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి సీల్స్ అవుట్ అయ్యాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో 118.5 ఓవర్లు ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆల్అౌట్ అయింది. టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా సీల్స్, గ్రీవ్స్ కలిసి చివరి వికెట్కు 22 ఓవర్లో ఏకంగా 79 పరుగులు జోడించారు. 1 4 6తో 67 బంతుల్లో 32 పరుగులు చేశాడు సీల్స్. 3 ఫోర్లతో 85 బంతుల్లో 50 పరుగులు చేసిన గ్రీవ్స్ నాట్అవుట్గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టారు. సిరాజ్ 2 వికెట్లు తీయగా జడేజా, సుందర్ తలా వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా ఈ ఏడాది టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సిరాజ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు సిరాజ్ 37 వికెట్లు తీశాడు. అనంతరం 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 2 ఫోర్లతో 7 బంతుల్లో 8 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ 2వ ఓవర్లోనే భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫిలిప్కు దొరికిపోయాడు. వారికన్ బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 9 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం 4వ రోజు ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్. వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్. వీరిద్దరు రెండో వికెట్కు అజేయంగా 54 పరుగులు జోడించారు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. 30 పరుగులతో సాయి, 25 పరుగులతో రాహుల్ క్రీజ్లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే మరో 58 పరుగులు చేస్తే సరిపోతుంది. తొలి రోజు ఆటలో తొలి గంటలోనే టీమిండియా విజయం సాధించడం ఖాయమని చెప్పుకోవాలి. మొత్తంగా 88 ఓవర్ల పాటు సాగిన 4వ రోజు ఆటలో 280 పరుగులు రాగా 9 వికెట్ పడ్డాయి. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.